కొంచెం ఉంటే అడుగు వేసేవారు. క్షమించండి అమ్మా. పర్వాలేదమ్మా. కొబ్బరికాయ కొట్టేటప్పుడు చూసుకోరా, పొరపాటును తొక్కేసి ఉంటే కాలి గాయం అయ్యేది. ఎందుకు అరుస్తున్నారు? ఇదే గుడి. ఇక్కడ భక్తి మాత్రమే ఉంటే సరిపోదు, ఓర్పు కూడా ఉండాలి. దీరు, తప్పు నీది, తనకు సారీ చెప్పు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఏవి అనుకోకమ్మా. పర్వాలేదండి. నీ పేరేంటమ్మా? గంగా. గంగా. మంచి పేరు. అమ్మా, సార్ వెయిట్ చేస్తున్నారు. ఏమండి, కనీసం దేవుడు దర్శనానికైనా రండి. నాకు దేవుడి మీద నమ్మకం లేదు. మనిషి అన్నవాడు తనని తాను నమ్ముకోవాలి. సార్, నా కోసమైనా రండి సార్. నాకు ఆ దేవుడి కంటే మీరే ఎక్కువ సార్. మీరు రాకపోతే నేను కూడా వెళ్ళను సార్. సరే, నీకోసం వస్తున్నాను. అమ్మా, గోత్రనామాలు చెప్పండి. మార్కండేయ గోత్రం విజయేంద్ర ప్రతాప్ శకుంతలాదేవి. అస్య యజమానస్య మార్కండేయ గోత్రోద్భవస్య విజయేంద్ర ప్రతాప్ నామధేయస్య. అదే గోత్రం. ఏమైంది? అన్నయ్య పేర్లో వినిపించిందండి. గోత్రం కూడా. నీకు 24 గంటలు వాళ్ళ ధ్యాసేనా? అయితే అన్నయ్య అంటావు, లేకపోతే తప్పిపోయిన కూతురు అంటావు. అందుకే నీకన్నీ అలాగే వినిపిస్తాయి. నీతో అసలు రానేకూడదు. ఎక్కడ ప్రశాంతంగా ఉండనేమో. సార్, సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాథ భవే భవ స్వాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ. హాయ్. హాయ్ సార్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? పింకీ. నైస్. దండం పెట్టుకో. దర్శనం బాగా జరిగింది కదా పెద్దరు? చాలా బాగా జరిగింది. అన్నయ్య, 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 అన్నయ్య. ఏమైంది పెద్దరు? ఒకసారిగా డల్లింగ్ అయిపోయారు. దూరమైన పిలుపొకటి వినిపించినట్టు అనిపించింది. మనసులో తీరని బాధ పెట్టుకొని గుడికొచ్చినా భారంగానే ఉంటుంది. పెదనాన్న, అలాంటివి మనసులో పెట్టుకోకండి. అబ్బే, ఏం లేదురా, ఏం లేదు.